హనుమకొండ జిల్లా ఎనుమాములలో అడుపు మహేష్ ను పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన కేసును గీసుకొండ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పత్తి కుమారస్వామి అలియాస్ కుమార్ తో పాటు మొత్తం 7 నిందితులను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించినట్టు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత తెలిపారు. పాత కక్షలు రాజకీయ ప్రాధాన్యత దెబ్బతీస్తున్నాడనే అనుమానంతో నిందితులు ఈ నెల 18 రాత్రి పరిమళ కాలనీ రోడ్డు నెంబర్ 2 వద్ద మహేష్ పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్ర గాయాల పాలైన మహేష్ చికిత్స పొందుతూ ఈ నెల 19 రాత్రి మృతి చెందారు. ఈ ఘటనపై గీసుకొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక పోలీస్ బృందాలు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా జ్యుడిషియల్ రిమాండ్ విధించబడింది. కేసు దర్యాప్తును వేగంగా పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ తెలిపారు. అందరికీ నమస్కారం. స్టేషన్ లిమిట్స్లో 18 జూలై రోజు సుమారు 9 నుండి 9:30 గంటల ప్రాంతంలో అడప మహేష్ అనే వ్యక్తిపై ఒక తనకి తెలిసిన వ్యక్తే పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసే ప్రయత్నం చేశారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే హాస్పిటల్కి తనని తరలించడము, ఆ తర్వాత పొద్దున 7 గంటలకి ఆ హత్యాయత్నం కింద కేసు కూడా గీసుకొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నమోదు చేయడం జరిగింది. ఈ విషయంలో అడప మహేష్ అదే రోజు 19వ తేదీ సుమారు 3 గంటల ప్రాంతంలో హైదరాబాద్కి తరలిస్తుండగా మృతి చెందడం జరిగింది. ఈ విషయమై అదే కేసుని మర్డర్ కేసు కింద అండర్ సెక్షన్ 61, 103, 1 ఆఫ్ BNS మరియు ఇతర సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశాము. అయితే ఈ పత్తి కుమారస్వామికి ఉన్న పాత క్రిమినల్ యాంటిసిడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని అట్లాగే అదే నేరంలో పాల్పంచుకున్న ఇతర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక గ్యాంగ్గా ఏర్పడినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ విషయమై మేము అన్ని జాగ్రత్తలు తీసుకొని 6 టీమ్స్ తయారు చేయడం జరిగింది. ఎందుకంటే అందరి కళ్ళ ముందు ఐ విట్నెసెస్ ఉండగా ఇట్లాంటి నేరం జరగడము డెఫినెట్లీ ప్రజలకి కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి. సో దాంట్లో మేము వెంటనే DCP ఆధ్వర్యంలో పలు దర్యాప్తు బృందాలని రంగంలోకి దించడం జరిగింది. ఆ కృషిలో భాగంగానే మేము నిన్న ఉదయం సుమారు 10 గంటల ప్రాంతంలో ఈ నేరానికి పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేయడం. సో అయితే ఇందులో ఈ అడప మహేష్, మృతి చెందిన అడప మహేష్ మరియు అట్లాగే ఈ పత్తి కుమార్ వీరిద్దరికి మధ్యలో కొంత పాత కక్షల్ని మనసులో పెట్టుకొని పత్తి కుమార్ ఈ నేరానికి పాల్పడినట్టు తెలిసింది మాకు ఇన్వెస్టిగేషన్లో.
వీరందరూ కూడా వీరికి మిగతా సహకరించిన వాళ్ళు గంధం నరేష్, జన్ను మధు, అట్లాగే పిట్ల శ్రీనివాస్, మిగతా అందరినీ కూడా వివిధ స్టేజెస్లో వివిధ ప్రాంతాల్లో మేము